ఇప్పుడు సమయం 5:30 అవుతుంది. 5:35 అవుతుంది. సో ఈరోజు 18 ఆగస్టు 2026. సో మిత్రులారా, ఇక్కడ అంటే హ్యూమిడిటీ బాగా ఉంది, అందుకే చెమటలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దిమాగే నక్సల్స్. సో దిమాగే నక్సల్స్ అంటే ఏంటి, దాని అర్థం, ఈ మోడీ గారు ఎందుకు వాడారు ఈ పదాన్ని? మీరు గత చరిత్రని కనుక ఒకసారి అర్థం చేసుకుంటే, అర్బన్ నక్సల్స్. సో అర్బన్ నక్సల్స్ అని చెప్పి ఇంతకుముందు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టి కొన్ని చట్టాలను ఆపాదించి సో వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మోడీ గారు వాడుతున్న ఈ పదాన్ని, దిమాగే నక్సల్స్ని ఏ విధంగా వీళ్ళు కన్వర్ట్ చేస్తారనేది ఫ్యూచర్లో చూడాలి మనం. సో ఇది నాకు తెలిసి ఇది ఎవరిని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు అనేది మనం ఫ్యూచర్లో చూడాలా. ప్రియమైన రాజకీయ నాయకులారా, మీరు 4 దశాబ్దాల నుంచి నక్సల్స్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో మీరు ఖర్చు పెట్టడం జరిగింది. సో అదే ఖర్చును మీరు ప్రభుత్వ వ్యవస్థల మీద అండ్ విద్యా వ్యవస్థల మీద పెట్టుంటే కనుక మీరు అడగకుండానే మీకు 4 దశాబ్దాలు పట్టింది, కానీ మీరు ఆ పని చేసి ఉంటే 2 దశాబ్దాల్లోనే వీళ్ళందరూ ప్రజల్లో కలిసిపోయేవారు. ఇది మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. సో ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, మీరు ఇంకా తెలివి తక్కువ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చినా కూడా ప్రజలు అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. సో ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. సో ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక కొత్త పేర్లు పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కంట్రోల్ చేయాలని మీ యొక్క చిన్న చిన్న ప్రక్రియలు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఈ పదాన్ని వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి ఈ దిమాగే నక్సల్స్ని అంటగట్టి మళ్ళీ కొత్త చట్టాల ద్వారా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ మీకు కరెక్ట్గా అనిపిస్తే మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే క్వశ్చన్ను ఉత్పన్నం చేయగలరో వారికి ఈ యొక్క పేరు పెట్టే అవకాశం ఉంది కనుక సో అందరూ జాగ్రత్తగా ఉండాలని, సో ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థ దీనిపైన మళ్ళీ పునరాలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా